వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గత 3 రోజుల నుండి తాండూరు నియోజకవర్గంలోని పెద్దెముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మరియు తాండూరు మున్సిపల్ పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత అర్ధరాత్రి నుండి గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున పంట పొలాలకి వర్షపు నీరు చేరడంతో పంటలు దాదాపు నీట మునిగాయి. బషీరాబాద్ మండలం కంసాన్పల్లి ఎం గ్రామానికి చెందిన సంగని నరేష్ అనే రైతు తనకున్న 5 ఎకరాల పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. వరదగా పొలంలో నుండి నీరు పారడంతో దాదాపు 3 ఎకరాల పత్తి పంట నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఇక మరోవైపు బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామ శివారులో ఉన్న శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాలయం మరియు కళ్యాణ మంటపంలోకి భారీగా నీరు చేరడంతో నీట మునిగిపోయింది. వరద నీరు గ్రామంలోకి సైతం వచ్చి చేరింది. ఇళ్ల పరిసరాల ప్రాంతాల్లో నిలిచి ఉంచిన స్కూల్ బస్సు నీట మునిగిపోవడంతో 2 ట్రాక్టర్ల సహాయంతో నీటి నుండి బయటికి అతి కష్టం మీదకి తీశారు. ఇక పెద్దెముల్ మండలంలో కూడా గత రాత్రి భారీగా వర్షం కురవడంతో జనగాం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాలాల మండలం తిమ్మాయిపల్లి సమీపంలో చెరువులకు తూములు నిర్మించకపోవడంతో వరద నీరు పంట పొలాలకి రావడంతో పంటలన్నీ నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వమే ఆదుకోవాలని నియోజకవర్గ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కోరారు.